సంవత్సరాలు 4 సంవత్సరాలు ముగించుకొని 5వ సంవత్సరం ప్రారంభంలో 4 సంవత్సరాల పాటు అన్ని విషయాల్లో స్కూల్ బాధ్యతలు చేపట్టి అందరికీ అనేక రకాలుగా సహకారాలు అందిస్తూ ఈఎంఆర్ఎస్ ములకలపల్లి స్కూల్ బాధ్యతలు మోసినటువంటి ప్రిన్సిపల్ సార్ రాజేష్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ మేడం లక్ష్మి గారికి ఈ వీడ్కోలు సన్మాన సభ బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా సార్కి మేడంకి ఉపాధ్యాయుల బృందం నుంచి విద్యార్థుల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆహ్వానాన్ని మన్నించి బిజీగా ఉన్నప్పటికీ మా కొరకు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ప్రిన్సిపల్ రాజేష్ సార్ని వేదికను అలంకరించవలసిందిగా అలాగే వైస్ ప్రిన్సిపల్ మేడం లక్ష్మీ మేడం గారిని కూడా సభ్యులైన వేదికలకు ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లాగద్దు, బలంగా కొట్టాలి. స్టాఫ్ రావాలి, స్టాఫ్ అందుబాటులోకి రావాలి. మీరు చక్కగా సహకరిస్తే 1 గంట 2 గంటల్లో ప్రోగ్రాం అయిపోతుంది. వాష్రూమ్ అది ఇదని చికా చేశారనుకోండి, లంచ్ ఉండదు, డిన్నర్ ఉండదు, స్నాక్స్ ఉండి శూన్యంలో ఉన్నప్పుడు వారు బాధ్యతలు చేపట్టి దీనికి ఒక రూపాన్ని తీసుకొని వచ్చారు. నేను సార్ గురించి నేను చెప్పాలి, మేడం గురించి చెప్పాలి అంటే 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 4 సంవత్సరాల అనుభవంలో నేను 4 సంవత్సరాలు మాట్లాడతాను. 4 సంవత్సరాలు మీరు కూర్చొని ఉండరు కనుక తొందరగా క్లియర్గా వేస్తాను. ఫస్ట్ బ్యాచ్కి మేము వచ్చాము. ప్రారంభంలో నేను ఈ స్కూల్కి రావడానికి మార్చి నెల 3న నేను స్కూల్కి వచ్చాను. నేను వచ్చినప్పుడు ఈ స్కూల్లో ఆకులు చెత్త తప్పితే ఏమీ లేదు. దీని పరిస్థితి చాలా అధ్వానంగా ఉండిపోయింది. ఈ వాతావరణాన్ని చూసి నేను ఇక్కడ ఉండకూడదని చెప్పి నేను మొత్తానికి ఏదో మాయ చేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఒక సెంట్రల్ స్కూల్స్లో ఉద్యోగం చేయడం అంటే ఏ వ్యక్తికైనా ఒక అదృష్టమే. మనం విన్నంత గొప్పగా స్కూల్ కనపడలే. నేను చూసి వాతావరణాన్ని మొత్తం చూసి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రిన్సిపల్ సార్ నాతో మాట్లాడి కొద్దిసేపు మీటింగ్ పెట్టి మాతో మాట్లాడిన తర్వాత పారిపోదాం అనుకున్న నన్ను ముందు సంతకం పెట్టబ్బా అని సంతకం పెట్టించారు. ఆ గొలుసుతో నన్ను కట్టేశారు. నేను అనుకున్నాను ఎట్లుండాలి, ఇక్కడ ఎట్లుండాలి అనుకున్నాను. కానీ నిజంగా మనస్ఫూర్తిగా నా అనుభవంలో నుంచి చెప్పే మాట ఏంటి అంటే, ఈరోజు 4 సంవత్సరాలు నేను వచ్చినప్పుడు ఏమీ లేదు నాలో. ఒక సామాన్యమైన అసలు ఏం లేదు, 0 నాలెడ్జ్తో నేను వచ్చాను అనుకుంటా. ఈరోజు నేను 23 ఈఎంఆర్ఎస్ స్కూల్స్లో నేషనల్ వేదిక మీద నా పేరు చెప్పుకొని
నేను ఒక పర్ఫార్మెన్స్ చేసి ఒక గిఫ్ట్ పట్టుకొని వచ్చాను అంటే కేవలం ప్రిన్సిపాల్ సార్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, అది తప్ప మరి ఏమీ లేదని నేను నిర్మోహమాటంగా చెప్పగలను. నేను ప్రారంభంలో నేను వచ్చినప్పుడు ఇది ఒక దయ్యాల కోటలాగా ఉంది ఇది. అప్పుడు భయంకరంగా నేను ఫీల్ అయ్యాను. కానీ రోజులు గడుస్తున్నాయి, మా అనుభవాలు పెరుగుతున్న కొద్దీ ఇది ఒక బృందావనంగా తయారైపోయింది. కేవలం అది ఆ ప్రిన్సిపాల్ సార్ వల్ల అని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకనంటే ఒక మనిషిలో ఎంత టాలెంట్ అయినా ఉన్నా సరే, టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారులే, కానీ చాలామంది వెలుగులోకి రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే వారికి టాలెంట్ ఉంది, అవకాశం ఇచ్చేవాళ్ళు లేరు. నాలో కొద్ది టాలెంటే ఉంది, కానీ నేను చాలా వెలుగులోకి వచ్చాను. దానికి కారణం ఏంటి అంటే ప్రిన్సిపల్ సార్ ఇచ్చినటువంటి అవకాశం. ఇంకా మనలాంటి వాళ్ళు ఎంతమందో అందుకోవాలి, మరి ఎక్కడున్నా మనలాంటి వాళ్ళు ఎంతమందో ఉపాధులు పొందుకొని వారి వారి రంగాల్లో వాళ్ళు ఒక గొప్ప స్థాయిలోకి, వారున్న స్థలాల్లో విజయాలు ఉంటాయి అంతే, వారున్న స్థలాల్లో సంతోషం ఉంటుంది అంతే, వాళ్ళున్న స్థలాల్లో ఎక్కడైనా ధైర్యం ఉంటుంది, భరోసా ఉంటుంది. ఇది మాత్రం నేను చెప్పగలుగుతూ ఇంతవరకు సెలవు. విద్యార్థులు వేదికకు అందుబాటులోకి రావాలి. Good afternoon to all. Respected Principal Sir, Vice Principal Madam, and the in-charge Principal Sir and Vice Principal Sir and all the colleagues and my dear students. A warm welcome you all. Today, you know why we gathered here. Generally it is said as adieu. You know what is the meaning of adieu? A big farewell, right? Generally, in schools and colleges, when the outgoing batch will out of the school or out of the college, generally the junior students will give the adieu, a big farewell to the seniors, right? Here, of course, it is a sad moment for you, for all, because our established principal, our established vice principal madam, okay, మన స్కూల్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో, రైట్, EMRS, జనరల్లీ వి కాల్ దెమ్ యాజ్ ఫౌండర్ ప్రిన్సిపల్ అండ్ ఫౌండర్ వైస్ ప్రిన్సిపల్ మేడం. నాకు ఎప్పుడైతే I also have 15 years of experiences in various organizations as a teacher or as an assistant professor, right? I might have seen what we can call the different professors as a principals. I worked under different principals, 4 to 5 principals, okay, who have done their PhDs and postdoctorates also they completed, right? That situation is different. When I got appointed to EMRS Vulkalpalli, at that moment I called to one of my friends who is working as a librarian EMRS Marimadla, right? I little bit tense because since from the last 15 years I'm working in a place which is what we can call the Tier 2 city. It's not Tier 1 but it is Tier 2 city, రైట్? ఎప్పుడైతే ఇక్కడ అలాట్ అయిందో చాలా కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. ఇక్కడ ఎలా ఉంటుంది అసలు, ఈవెన్ దో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ తెలంగాణ. వరంగల్ ఇక్కడి వరకే వచ్చాను నేను. అటు సైడ్ తమిళనాడు, పాండిచ్చేరి, ముంబై ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేశాను. కానీ ఒకసారి భద్రాచలం వచ్చాను. చేసి నాకు చెప్పాడు, పర్లేదు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అది 4 years అవుతుంది, నో ప్రాబ్లం, ఇంకా మెడికేట్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఫస్ట్ సార్కి ఫోన్ చేశాను, ప్రిన్సిపల్ సార్కి. చాలా బాగా రిసీవ్ చేస్తున్నాడు. ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎలా గైడ్ చేశాడు, ఇక్కడ నుండి ఎలా రావాలి, ఎలా ఉండవచ్చు, ఎలా ఉంటుంది. జస్ట్ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్, అంటే 2 minutes సార్ నాకు ఏవైతే చిన్న చిన్న టెన్షన్స్ కానీ, ఎస్పెషలీ ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, లైవ్లీహుడ్, కల్చర్, కస్టమ్స్, ఈవెన్ దో ఐఎమ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, రైట్? కొంచెం ఎందుకంటే 12 కోసాకే బాద్ భాషా బదల్ జాతా హై అనే ఒక ఉర్దూలో ఒక సామెత ఉంటుంది. అంటే ఒక 20 kilometers 15 kilometers అలా వెళ్ళినప్పుడల్లా మనకి, ఈవెన్ తెలంగాణలో కూడా మా కరీంనగర్ నుంచి జగిత్యాల మెట్పల్లి వెళ్ళినప్పుడల్లా కొన్ని జరుపుకునేటువంటి ఫెస్టివల్స్లో కానీ, బతుకమ్మ కానీ, సమ్మక్క, ఇలాంటివి చేంజ్ అవుతూ ఉంటాయి. అలా రిచువల్స్ కూడా చేంజ్ అవుతాయి, కస్టమ్ చేంజ్ అవుతా ఉంటాయి, రైట్? అంటే ఫస్ట్ అలా ఇప్పించింది. తర్వాత ఫస్ట్ రోజు ఎప్పుడైతే స్కూల్కి నేను ఇక్కడ ల్యాండ్ అయ్యాను, మార్నింగ్ 8కి అలా బస్సులో వచ్చాను.
వచ్చిన తర్వాత అంటే అవెందో గూగుల్లో చాలా పిక్చర్ చూడడం జరిగింది. అంటే స్కూల్ బిల్డింగ్ కానీ మామూలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అన్ని చూసాను. రైట్, అఫ్ కోర్స్, ఎందుకంటే ఇంకా మనకు పర్మనెంట్ బిల్డింగ్ లేదు కాబట్టి ఇప్పుడు టెంపరీగా నడుస్తుంది. ఓకే, మనం వెళ్దాం చూద్దామని చెప్పేసి వచ్చాం. వచ్చిన తర్వాత నిజంగా అంటే 40 or 41 days ఆఫ్ వాట్ వీ కెన్ కాల్ ద పోస్టింగ్ అయ్యి మనకు 40 రోజులు లేదా 42 రోజులు అవుతుంది. సార్ చెప్పినటువంటి అంటే ఒక బ్రదర్హుడ్గా సార్ ఎలా గైడెన్స్ చేశాడు అంటే ఈవెన్ దో నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొత్త ఎక్స్పీరియన్స్ అంటే మళ్ళీ ఒక టీచర్గా అంటే నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆల్మోస్ట్ 15 years చేశాను వివిధ ఇంజనీరింగ్ కాలేజ్లో. ఒకసారి ఒక 1 year మాత్రం పీజీటీ కంప్యూటర్ సైన్స్ కేవీఎస్లో కాంట్రాక్చువల్గా చేశాను. బట్ పిల్లలకి టీచ్ చేయడం అంటే ఈవెన్ దో ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత ఏమి ఉన్నా కూడా పిల్లలకి అది కన్వే చేయడం. రైట్, మన దగ్గర ఎంత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉన్నా, ఐపీఆర్ అంటారు, ఎంత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మన దగ్గర మేధో సంపత్తి ఉన్నా కూడా కన్వే చేయలేకపోతుంది వేస్ట్. రైట్, పిల్లలకి రీచ్ కాకపోతే, పిల్లలకి అది అర్థం కాకపోతే, పిల్లల దగ్గరికి మన సబ్జెక్టుతో వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే వేస్ట్. సార్ చాలా రకాలుగా ఆల్మోస్ట్ 2-3 days ఒకసారి ఇంటరాక్ట్ అవుతూ సార్ దట్ మీన్ వాట్ ఎవర్ ద ఎఫర్ట్ దట్ he put okay in establishing the school and what we can call the fruitful manner లో ఎలా పెట్టారంటే ఇంత లిమిటెడ్ రిసోర్సెస్ తో అసలు సార్ నిజంగా స్కూల్ 4 years నుంచి ఇక్కడ రన్ చేస్తున్నాడంటే ఒక దగ్గర బాయ్స్ క్యాంపస్, ఒక దగ్గర గర్ల్స్ క్యాంపస్, ఒక దగ్గర స్కూల్, ఒక దగ్గర డిఫరెంట్ ఆటమ్, వింటర్, వర్షాకాలం, చలికాలం ఇవన్నీ నడుస్తున్నాయి. రైట్, నిజంగా సార్ అసలు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా చాలా కార్పొరేట్ స్కూల్ కూడా చూశాను. ఇంకా ఏదో వెల్తీయో లేకపోతే పిల్లల నుంచి డిఫరెంట్ కంప్లైంట్స్ రావడము, రిజల్ట్ పరంగా కూడా రీసెంట్ గా కూడా అంటే లాస్ట్ ఇయర్ 100% పాస్ పర్సెంటేజ్ అంటే ఉన్న లిమిటెడ్ రిసోర్స్ తో టీచర్స్ కూడా చాలా హ్యాట్స్ ఆఫ్. రైట్, ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ బ్యాచ్ 100% రిజల్ట్ అచీవ్ చేయడం అంటే ఓకే. ఈవెన్ దో కొన్ని కేవీస్ లో మన యూనివర్స్ లో చూస్తాం 98%, 97 అక్కడికి వెళ్ళి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటి రిసోర్సెస్ కానీ మొత్తం 100% ఎలా యూటిలైజ్ చేసుకున్నా కూడా కొన్నిసార్లు ప్రతి క్లాస్ లో ఒకరు ఇద్దరు కంపల్సరీ ఫెయిల్ అవుతూ ఉంటారు. మేము ప్రైవేట్ స్కూల్స్ అయితే మనం చెప్పలేదు, ఒక దగ్గర ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, వాళ్ళు ఇన్ని లక్షల డబ్బులు తీసుకుంటారు. రైట్, సార్ లోకల్ గా అసలు ఇంకా ఏంటంటే పిల్లల్ని ఇలా బ్యాలెన్స్ చేసి ఉన్న లిమిటెడ్ రిసోర్స్ తో పేరెంట్స్ నుండి నిజంగా చెప్తున్నా చాలా అసలు వేరే వాళ్ళు ఉంటే ఆ ప్లేస్ లో ఎన్నో కంప్లైంట్స్ వచ్చేటివి. కంప్లైంట్స్ ఇన్ ద సెన్స్ రోజు ఒకటి ఏదో ఒకటి వచ్చేది తెలుస్తుంది. కానీ సార్ ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు, ఎలా బ్యాలెన్స్ చేసాడో 4 సంవత్సరాలు. ఇక ముందు కూడా సార్ మీ కోఆపరేషన్ కంపల్సరీ కావాలి సార్, ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కొంచెం మాకు గైడ్ చేయాలి. ఇంకా ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కొంచెం మీరు ఫోన్ చేసినప్పుడు కొంచెం ప్లీజ్ రెస్పాండ్ సార్. అంటే రెస్పాండ్ కారని కాదు చెప్తా, ఎందుకంటే మీరు బిజీగా ఉండొచ్చు, ఎందుకంటే వేరే దగ్గర ఉంటున్నారు కాబట్టి ఫ్యామిలీ ఉంటుంది, మాకు చాలా గైడ్ చేయాలి సార్. ఎందుకంటే మాకు ఇక్కడ కూడా ఒక 40-45 days అవుతుంది. అఫ్కోర్స్ కొంత మటుకు తెలుసుకున్నాం, ఇంకా తెలిసాల్సింది చాలా ఉంది. రైట్, ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. రైట్, ఓకే. అంటే ఇక్కడ రెగ్యులర్ అని అవుట్ సోర్సింగ్ అని కాకుండా, ఎందుకంటే నేను కూడా ఒక 15 years ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసి ఇప్పుడు జాబ్ వచ్చింది. రైట్, రెగ్యులర్ అని నాకు తెలుసు ఎలా ఉంటుంది, ప్రైవేట్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అంటే ఎలా ఉంటుంది అన్ని తెలుసు. రైట్, మిగతా స్టాఫ్స్ రెగ్యులర్ అయినా అవుట్ సోర్సింగ్ అయినా నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే మనమందరం కలిసి రైట్ ఇట్లాంటి డీవియేషన్ లేకుండా రైట్ అంటే పిల్లల లోపల మనకి అల్టిమేట్ గా మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి we need to impart the education, we need to impart the discipline. That's what. Dear colleagues, all of you, very good afternoon. This is the great sadness moment in our school. Most of the stories, మన మ్యూజిక్ డైరెక్టర్ అయిన మన చేతన సార్ చెప్పడం జరిగింది. ఆయన డైరెక్షన్లోనే మనమందరం ఉన్నాము. సో ఆ డైరెక్షన్తో పాటు ఇక్కడ ఒక ప్రొఫెసర్స్ ఉన్నారు, ఓకేనా? ప్రొడ్యూసరు, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొడ్యూసరు. మనకున్న ఈ సినిమా రంగంలో గ్రేట్ ప్రొడ్యూసర్ మన ప్రిన్సిపాల్ సార్,
అసిస్టెంట్ ప్రొడ్యూసర్తో మన వేపి మేడంని పోల్చుకుంటే ఒక సినిమాని ఎంత అందంగా అద్భుతంగా ఏ విధంగా తీస్తారో మన యొక్క చిన్న స్కూల్లో ఈ స్మాల్ ప్రాపర్టీస్ ఉన్న ఏరియాని అద్భుతంగా మెయింటైన్ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు విజయవంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు కానీ టీచర్లు కానీ స్టాఫ్ మెంబర్స్ అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపించారంటే వాళ్ళ యొక్క గ్రేట్నెస్ మనం అర్థం చేసుకోవచ్చు. క్రికెట్లో మీకు ఎంత తెలుసు కదా, ఎంఎస్ ధోని మిస్టర్ కూల్ కదా. ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఆయన ఎంత చాలా చిన్న స్మైల్ ఇచ్చుకుంటూ ఓడిపోయే గేమ్స్ని కూడా గెలిపిస్తాడు. ఇక్కడ మన మిస్టర్ కూల్ ఎలా ఉంటారంటే ఎంత ప్రెషర్లో ఉన్నా చాలా సింపుల్ లైట్ తీసుకో, వెరీ కూల్, ఎంత ఏ ప్రాబ్లం అయినా లైట్ తీసుకుని అంటారు. సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్. ఏమొద్దబ్బా పాసిబిలిటీ అయితే ఒక ప్రైజ్ కొట్టుకుని అంటారు. పాసిబిలిటీ అయితే ఒక ప్రైజ్ కొట్టుకుని రండి, లేకపోతే టేక్ ఇట్ ఈజీ. అసలు అంత డబ్బులు పెట్టి ఎక్కడో పోతున్నప్పుడు ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది. మనిషి అన్నప్పుడు ఆశ అనేది కామన్, కానీ ఆ మనిషికి ఆ ఆశ ఉన్నా ఓకేనా ఆ ప్రెషర్ యాన్యువల్లో ఉంచుకొని మనల్ని ఫ్రీగా పంపిస్తున్నారు. అంత ప్రెషర్ ఆయన మోసుకుంటూ మనల్ని నవ్విస్తూ నడిపించిన ఆ అపార భగీరథుడికి మనం ఈరోజు వీడుకోలు పలుకుతున్నాం. ఈ భగీరథ ప్రయత్నమైన స్టోరీలో ఆకాశం నుంచి గంగని భూమికి తీసుకొచ్చిన భగీరథుడు ఏ విధంగా ప్రయత్నాలు చేశాడో ఈ ఏకలవ్య సొసైటీలో ప్రైజులన్నీ మన ఏకలవ్య స్కూల్ ఈఎంఐ స్కూల్కి వచ్చే విధంగా ప్రయత్నాలు చేసిన గొప్పవాడు మన ప్రిన్సిపాల్ సార్. అంత గొప్ప వ్యక్తిని మనం ఈరోజు కోల్పోతున్నాం. సో జీవితం అనే ఒక నాటక రంగంలో ప్లేస్లు మారడం కామన్. ఉపాధ్యాయ వృత్తి అంటే జ్ఞానాన్ని ఒక చోట మాత్రమే పంచడం కాకుండా, ఒక విద్యార్థికి పంచడం కాకుండా అందరికీ సమానమైన జ్ఞానాన్ని పంచేవాడు గొప్ప విద్యార్థి ఉపాధ్యాయుడు. సో అలాంటి ఉపాధ్యాయులు మనం కోల్పోతున్నాం. అలాగే ఇంకా అదృష్టవంతులైన వేరే స్టూడెంట్స్ వేరే స్కూల్లో ఇలాంటి టీచర్ల కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి కొన్ని చేదు విషయాలైనా మనం అనుభవించక తప్పదు. కాకరకాయ అనేది తినడానికి చేదుగా ఉన్నా దానివల్ల యూజ్ అనేది ఉంటుంది. అలాగే మన జీవితంలో కొన్ని ఇన్సిడెంట్ కూడా జరిగి ఉంటాయి. అలాంటి వాటన్నిటిని వదిలేసి ఆ చేదు వల్ల జరిగిన మంచి విషయాన్ని నేర్చుకుంటూ దాని ద్వారా పాఠాలు నేర్చుకుంటామని తెలుసుకోగలరు. ఇంకా విపి మేడం విషయానికి వస్తే మోస్ట్ బిజినెస్ మైండెడ్ పర్సన్, మామూలు బిజినెస్ మైండ్ కాదు. మన యొక్క వార్డెన్గా పనిచేసిన మేడం గారు ఎంత అద్భుతంగా మన యొక్క స్కూల్ మొత్తం పిల్లలందరికీ కావాల్సిన మెటీరియల్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారో అసలు మైండ్ బ్లోయింగ్. అది చదువుకున్నది తెలుగే, సబ్జెక్ట్ తెలుగే, కానీ ఎంబీఏ చదివినట్టుగా ఎంబీఏ స్టూడెంట్ చేసినట్టుగా అంత మైండెడ్గా క్యాలిక్యులేషన్ ఏ మిస్టేక్ లేకుండా ఏ తప్పులు లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా అందరికీ ఈక్వల్గా పంచిన ఆ గొప్ప వ్యక్తిని కూడా మనం కోల్పోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది గివింగ్ అప్. కాదు, మీరు లేకపోతే నేను నేషనల్స్కి వెళ్ళేవాడిని కాదు. నేను ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా మీరు నన్ను ఎంకరేజ్ చేసి పంపించినందుకు థ్యాంక్ యూ. అండ్ సార్ ఏ విషయంలో అయినా ఇంత కూల్గా ఉన్నారంటే ఎంఎస్ ధోని తర్వాత సారే. ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని ఏమనుకున్నా భరించినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ మేము ఏమన్నా ఇబ్బంది పెడితే సారీ.
మేము ఇన్ని రోజులు మీతో లాస్ట్ మ్యాచ్ అనుకున్నాం కానీ ఈరోజు ఒక లాస్ట్ మ్యాచ్ ఆడాలన్న కోరికతో ఉన్నాం సార్. ప్లీజ్ ఎప్పుడు మీరు అడిగేవారు కదా సార్ స్టేడియం అట్మాస్ఫియర్తో మ్యాచ్ ఆడాలని. ఆ రోజు ఇదేనేమో అని అనుకుంటున్నాను. ప్లీజ్ సార్ ఈ యొక్క రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఆల్. ఇంకా సమయభావం ఎక్కువ అవుతున్నందువల్ల ప్రోగ్రామ్ని చాలా చిన్న చేద్దాం అనుకుంటున్నాం. దయచేసి ఉపాధ్యాయులు మాట్లాడాలనుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులు ఒకసారి ఇక్కడికి వచ్చి నాకు చెప్తే సరిపోతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనం వినాలనుకున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి సందేశం ఉంది. తెలుగు డిపార్ట్మెంట్ నవీన మేడంని సవినీయంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రిన్సిపల్ సార్కి, వైస్ ప్రిన్సిపల్ మేడంకి, ఇన్ఛార్జ్ ఉన్నటువంటి రాహుల్ సార్కి, నాతోటి ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యార్థులందరికీ కూడా శుభ మధ్యాహ్నం. ఓకేనా? నేను ఫస్ట్ నాకు అసలు ఈ రెసిడెన్షియల్ ప్యాటర్న్ అనేది అసలు తెలియదు. నా యొక్క మైండ్ అనేది నిల్ అనమాట. నేను ఇంతకుముందు విద్యావాలంటీర్గా చేశాను. అక్కడ ఫ్రీడంగా వెళ్ళడం రావడం, వేరే టీచర్స్ చెప్తుంటే రెసిడెన్షియల్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని చెప్పారు. ఇక నాకు ఫోన్ కాల్ వచ్చింది. నేను ఈ స్కూల్కి రావడం చిన్న బాబు 9th month బాబుని పెట్టుకొని ఈ స్కూల్కి వచ్చాను. అసలు ఎలా చేయాలి, డ్యూటీస్ ఎలా చేయాలి ఏంటి అన్నది ఏది కూడా తెలియదు. ఇక సార్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, ఇలా పాలెంలో టీచింగ్ చేయాలి అని రావటంతో ఫస్ట్ భయం వేసింది. రెసిడెన్షియల్ కదా, నేను చేయగలనా లేదా అనేటువంటి భయంతో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక చేస్తే అంటే ఫ్రీ అయిపోయాను. రెసిడెన్షియల్లో కూడా చిన్న పిల్లలతో కూడా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సార్ అంతా ఫ్రీగా నన్ను ఎక్స్క్యూజ్ చేశారు. బీపీ మేడం కూడా అలాగే చేశారు. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే లేడీస్ స్టాఫ్ విషయంలో కానీ బీపీ మేడం కానీ అలాగే ప్రిన్సిపల్ సార్ కానీ ఏ రోజు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం అలాంటివి ఇవ్వకోకుండా అలాంటివి ఎప్పుడు కూడా చేయలేదు. రెస్పెక్ట్ ఇచ్చారు. అలాగే వాళ్ళకంటూ లేడీస్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటు ఫ్యామిలీని హ్యాండిల్ చేయాలి, ఇటు ఇక్కడికి వస్తే వీళ్ళని హ్యాండిల్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా ఒక ఆర్డర్ వేయడం కానీ అలాంటి ఎప్పుడూ కూడా చేయలేదు. ఫ్రీగా మాకు చాలా చాలా విషయాలు ఎక్స్క్యూజ్ చేశారు. మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకున్నారు ఇద్దరు కూడా. అలాగే సార్ అయితే ఇక విద్యార్థుల విషయంలో అయితే ఎప్పుడూ కూడా వాళ్ళకి ఎలా చేస్తే బాగుంటుంది, ఫ్రెండ్లీ నేచర్తో చెప్పాలి, స్ట్రెస్ అవ్వద్దు. మీరు టీచర్స్ ముఖ్యంగా విద్యార్థులకు చెప్పాలంటే మీరు స్ట్రెస్ అనేది లేకుండా ఉన్నట్లయితే వాళ్ళకి మీరు చెప్పేటువంటి పాఠం అర్థమవుతుంది అని మాకు ఎప్పుడు కూడా చెప్తూ రావడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ కల్చరల్ ఫెస్ట్ లో తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్ లో ఇక ముల్కలపల్లి అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. ఎక్కడ చూసినా ముల్కలపల్లి. ఇక అంతా బాగానే ఉంది. 10th రిజల్ట్ వచ్చేసరికి రెండిట్లో కూడా అన్నిట్లో ఫస్ట్ ఉన్నాము. మరి రిజల్ట్ వస్తుందో రాదో అన్న ఒక భయం, టెన్షన్ అందరికీ కూడా. 10th డీల్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా సార్ ఒకటే చెప్పారు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకోకుండా కష్టపడండి, విద్యార్థులకు చెప్పండి అనేటువంటి ఒక ధైర్యాన్ని వెనక నుంచి ఇచ్చారు. ఆ ధైర్యమే ఇప్పుడు 100% రిజల్ట్ 10th లో 100% రిజల్ట్ రావడానికి మరి ఒక ముఖ్య కారణమైందనేసి అనుకుంటున్నాను. అలాగే సార్ మరి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు గైడెన్స్ అనేది ఇవ్వాలి సార్. ఇంకొక చిన్న నా విషయంలో నాకు ప్రిన్సిపల్ అన్న వైస్ ప్రిన్సిపల్ అన్న మాట్లాడాలంటే టెన్షన్, లోపల అసలు భయం. ఏదైనా లీవ్ కావాలంటే సార్కి ఫోన్ చేసినప్పుడు టెన్షన్ పడుతూ ఫోన్ చేసేదాన్ని. సార్ వచ్చేసి చెప్పమ్మా, ఒక సిస్టర్ని ఎలా అయితే ఒక మదర్ని అయితే ఎలా పిలుస్తా చెప్పమ్మా అనగానే ఇక నాకు ఆ టెన్షన్ అనేది పోయేది. సార్ని లీవ్ అడగడము ఏదో ఒకటి అడిగేదాన్ని. అంత కూల్ గా మాట్లాడేవాళ్ళు సార్ అయితే నాతో. సార్ మిస్ యూ సార్, మేడం మిస్ యూ. అలాగే
మేడం మీరు కూడా అంటే సబ్జెక్ట్ విషయంలో కానీ నాకు ఎంతో హెల్ప్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీ గైడెన్స్ కావాలి మేడం, ఖచ్చితంగా మేము ఫోన్ చేస్తాము. వైస్ ప్రిన్సిపల్ మేడం, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అండ్ మేడం, ఆల్ ఆఫ్ యూ మై కొలీగ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ స్కూలుకు రాక ముందు నేను 10 years గురుకులాలో చేశాను. ఫస్ట్ ఈ స్కూల్కి రావడము అంటే ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ అయ్యాను అని తెలియగానే నాకు ఇక్కడ ప్రిన్సిపల్ సార్ 20 years నుంచి తెలుసు, బాగా పరిచయం ఉన్న వ్యక్తి. తెలియని వాళ్ళ దగ్గర చేయడం కంటే బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చేయడము చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాలేమో అనేసి అంటే రావాలా వద్దా ఆల్రెడీ నేను వేరే ప్లేస్ లో వర్క్ చేస్తున్నాను, సందిగ్ధంలో ఉన్నాను. ఫస్ట్ జస్ట్ రిపోర్ట్ చేసి వెళ్దామని వచ్చాను. ఆ రోజు చేసి వెళ్ళాను. ఆ రోజు నా ఒరిజినల్స్ తీసుకున్నారు. సర్లే తీసుకున్నారులే, తర్వాత తీసుకొచ్చి అనుకున్నాను. తర్వాత ఇక్కడి నుంచి ఒక 2 days తర్వాత వెళ్ళిపోదామనే ఆలోచనలో ఉండే. తర్వాత సార్తో మాట్లాడి అన్ని చేసిన తర్వాత చాలా అంటే తెలిసిన వ్యక్తి దగ్గర చేయాలంటే చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. అంటే మనము ఫ్రీగా ఉంటామా అనే ఉద్దేశంతో చాలా నాకు అపోహలు ఉండే అనమాట. అవన్నీ సరేలే అనుకున్నాము. కానీ ఈ 2 years కంప్లీట్ అయితే 3rd year లో ఉన్నాము. కానీ అట్లాంటి వాతావరణం ఎక్కడ కనపడలేదు. చాలా హ్యాపీగా చేసుకున్నాము. సో ఇక్కడ ఇది చాలా చిన్న క్యాంపస్ అవ్వడం వల్ల ఏమో స్టాఫ్ లో కానివ్వండి, ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ మేమంతా కూడా ఎన్ని చిన్న ఇష్యూస్ జరిగినా గానీ మళ్ళీ ఎంబటే ఒకరి ముఖం చూసుకోవాలి కాబట్టి విత్ ఇన్ 1 hour లో రియలైజ్ అయ్యి మళ్ళీ మాట్లాడుకోవడం అట్లా జరిగి ఎప్పుడు ఎక్కడ కూడా ఏ ఇష్యూ జరగకుండా ఉండేది. చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఇంకా ఇప్పుడు కూడా ఈ చిన్న క్యాంపస్ ని నేను అనుకునేది ఏంటంటే ఇది ఒక బిగ్ బాస్ గా ఊహించుకునేది అనమాట. ఎన్ని అంటే 1 year తర్వాత కొంతమంది టెర్మినేట్ అవ్వడము, ఎఫెక్ట్ అయ్యి వెళ్ళిపోవడము, నెక్స్ట్ 2nd year లో కొంతమంది పోవడము, ఇలా అయ్యో మన వాళ్ళు వెళ్ళిపోతున్నారే అని అనుకునే వాళ్ళము. లాస్ట్ కి టుడే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఎలిమినేట్ అవుతారని అనుకోలేదు. ఓకే, సో వైస్ ప్రిన్సిపల్ మేడం కూడా ఏంటంటే ఏదైనా ఇష్యూ జరిగింది అనుకో, చిన్న విషయానికైనా మనం ఏదైనా మేడంతో సీరియస్ గా మాట్లాడుకున్నా సరే ఒక 10 minutes లో మళ్ళీ వచ్చి మనం పిలిచినా అది మనసులో పెట్టుకోరనమాట. మళ్ళీ ఎంబటే ఫ్రీగా మాట్లాడతారు. చాలా హ్యాపీగా, ఎలా అంటే ప్రశాంతంగా, ఎటువంటి గొడవలు లేకుండా. నా 10 years ఎక్స్పీరియన్స్ కంటే కూడా ఈ 2 years బాగా గడిచిపోయినా నేను హార్ట్ఫుల్ గా చెప్పగలను సార్ అండ్ మేడం. ఓకే, వీ కన్క్లూడ్ దాకా నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు, చాలా మాట్లాడదాం అనుకున్నాను, బట్ రావడంతోనే చెప్పారు. ఓకే, వీ నెవర్ అన్పెయిడ్ ఇన్ యువర్ అడ్మినిస్ట్రేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆ బాక్స్ కంటే గట్టిగా రావాలి. అలాగే యూత్ కూడా సార్ స్మాల్ గిఫ్ట్ సార్, 1 minute సార్.
మీ ప్లేసెస్ వెళ్ళి కూర్చోగలరు. ప్లీజ్ గో అండ్ టేక్ యువర్ సీట్స్. చివరి ప్రసంగాన్ని మనకు వినిపించబోతున్నారు విద్యార్థులు. ఈ మాటలు వింటే, ఇప్పుడు వచ్చే మాటలు వింటే, ఈ మాటలు ఆచరిస్తే, అలాగే ఉపాధ్యాయుల బృందానికి, ఆర్ట్ సార్కి, టీచర్స్, పిల్లలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంతటితో ప్రోగ్రాం ముగించుకున్నాం. మనం విద్యార్థులు చక్కగా అరవకుండా నీట్గా వెళ్ళి భోజనం చేయొచ్చు. ఉపాధ్యాయుల బృందం అంతా స్టాఫ్ రూమ్లో ఒకసారి మీరు స్టాఫ్ రూమ్లో అటెండ్ అయ్యి ఉపాధ్యాయులు ఎట్లా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఓకేనా, మీరు వెళ్ళొచ్చు.